ప్రకాశం జిల్లా చీముకుర్తి మెప్మా కార్యాలయంలో దివ్యాంగులు విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ప్రి శ్రీహరి పాల్గొన్నారు. ఇక మహిళలతో పాటు దివ్యాంగులకు రుణ సదుపాయం కల్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి మెప్మా కృషి చేస్తుందని తెలిపారు. అంగవైకల్యం శరీరానికే కానీ మీ ఆలోచనకు కాదని అన్నారు. దివ్యాంగులు ఆర్థికంగా ఎదగడానికి మెప్మా అన్ని రకాలుగా సహాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన మెప్మా ఇన్ఛార్జి రూపలక్ష్మిని అభినందించారు. సంఘ సభ్యులందరికీ కూడా మన గౌరవనీయులైన కమిషనర్ గారికి ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి అందరి సహకారంతో ఈరోజు అందరూ కూడా మేము ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా మనకి వచ్చేసి మొత్తం మీద మనకి 8 సంఘాలకి 38,60,000 వరకు వాళ్ళకు మనం బ్యాంకింగ్ కేసు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి మనకు పిఎం స్వానిధి కింద ఒక సంఘ సభ్యుడికి వచ్చేసి 50,000 మూడో ట్రంచ్ కింద కూడా వాళ్ళకు లోన్ ఇప్పించడం జరిగింది. దీంట్లో భాగంగా వాళ్ళ సంఘాలను కూడా బలోపేతం చేసి ఇంకా వాళ్ళ వ్యాపార అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చీముకుర్తి వికలాంగుల సమైక్య తరఫున మేము ఈరోజు 8 సంఘాలకు సంబంధించి 38,60,000 ఇవ్వటం జరిగింది. మరియు PMEGP లోన్లు కూడా వాళ్ళకి ఇవ్వటం జరుగుతూ ఉంది. మరియు మా సంఘం సంబంధించి వాళ్ళకి యూనిట్లు పెట్టించడం జరుగుతూ ఉంది. మరియు డీజీలక్ష్మిలు కూడా వాళ్ళకి కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళందరికీ కూడా చేరువ కావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ దినోత్సవం రోజు సందర్భంగా వాళ్ళందరినీ కూడా సన్మానించుకోవడం జరిగింది. మరియు వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో కూడా తెలుసుకోవడం జరిగింది. మరియు వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన మహిళలు మా విభిన్న మహిళలు కూడా ఈరోజు ఆర్థికంగా బలోపేతం చేయడానికి మాకు మెప్మా తరపున వచ్చే స్కీమ్స్ అన్ని మొదటి ప్రాధాన్యతగా వాళ్ళందరూ కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు మన విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా ఒక సందేశం పంపడం జరిగింది. వాళ్ళందరూ కూడా మంచి యూనిట్లు ఇవ్వమని చెప్పి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు సూచించడం జరిగింది.